దేనికి క్యాన్సిల్ చేసిరు? మళ్ళా ఎంపీ రికార్డులు ఎట్లయినాయి? ఎంపీ రికార్డు అయినప్పుడు క్యాన్సిల్ ఎట్లా చేస్తారు? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఖచ్చితంగా ఎవరైతే నిర్లక్ష్యం వహించారో ఖచ్చితంగా అధికారాన్ని సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆడ వర్క్ చేసి పెట్టిన తర్వాత ఎవరు చూసుకునేటోళ్ళే లేరు, అడిగేటోళ్ళు లేడు, చెప్పేటోళ్ళు లేడు. ఎవరు ఈ మంత్రి ఉన్నారా లేరా? అసలు ఈ జిల్లాల మంత్రులు ఉన్నారా లేరా? అసలు ప్రజల సమస్యలు పట్టించుకుంటారా పట్టించుకోరా? ఏంటిది అసలు? దారుణమైన పరిస్థితి. నిన్న నా ఇల్లంతకుంట మండలంలో సన్న వడ్లు పంట పండియండి, మేము 500 రూపాయలు బోనస్ వేసుకున్నాను గొప్పగా చెప్పి ఏడేసుకున్నాండి. నిన్న ఇల్లంతకుంట మండలంలో మరవన్పల్లి గ్రామంలో అమరేందర్ రెడ్డి అనే ఒక రైతు సన్నవడ్లు పండిస్తే వర్షంకి తడుస్తా ఉంది, ధాన్యము ఎత్తుకుంటామంటే కనీసం తీసుకుపోతలేరు. జమ్మికుంటలో ఆడున్న మిల్లు తీసుకుంటారు, మేము కరీంనగర్ పంపుతామని నిన్న వాళ్ళు వైరల్ అయినప్పుడు చెప్పారు. ఎందుకు తీసుకోవాలని జమ్మికుంటలా? దేనికి తీసుకుంటారు? ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ మంత్రులకు చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడి తీవ్రమైన ఉద్యమం చేస్తాం. మీరు మీ ఇష్టరాజ్యం చేసుకుంటా అందాల పోటీ ఎవరు అడిగింది? అందాల పోటీల మీద రివ్యూ మీటింగ్ పెడుతుండ్రు. ఒక్క రైతుల ప్రొక్యూర్మెంట్ మీద రివ్యూ మీటింగ్ పెట్టిండా? ధాన్యం తడిచి రైతులు అల్లాడిపోతున్నారు. ఇప్పటిదాకా రైతులను పట్టించుకుంటా కనీసం కొంటుర్రా? ఏమైతుందో రివ్యూ మీటింగ్ అలా పెట్టినరా? జిల్లాలో పెట్టిర్రా? రాష్ట్రంలో పెట్టిర్రా? అంటే కేవలం వీళ్ళు పోయి విల్లాసంగా దావతులు చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. మన తెలంగాణ ఆడబిడ్డల పరువు తీసిండు ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పక తప్పదు. నేను అడుగుతా ఉన్నా, మా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి సిగ్గు శరం లేదా నీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మా తెలంగాణ ఆడబిడ్డలతోని ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన విదేశీయుల కాలు కనిపిస్తాను. ఎంత ధైర్యం నీకు? ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా పార్టీ పక్షాన. ఎందుకంటే మా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన ఈ రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏ మహిళ కూడా క్షమించదని చెప్పి